వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళేమో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంటుందో నా వీడియో చెప్పండి. నా పూజలు, నా నా ముగ్గులు, నేను చేసుకునే పనులు అన్నీ పెట్టానండి. చక్కగా పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించాలో, బాక్స్ ఎలా సర్దుకోవాలో, రోజు రొటీను ఎలా ఉంటుందో పెట్టానండి. పొద్దున్నే 4:30 కాడి నుంచి సాయంత్రం 3 వరకు నేను చేసుకునే పనులు పెట్టానండి. గురువారం రోజు నేను ఏమేమి చేసుకుంటానో, శుక్రవారం పూజకి ఏమేమి రెడీ చేసుకుంటానో అన్నీ పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేస్తే మీకు నేనేం చెప్తున్నానో అర్థం కాదు కదా, అందుకనే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అవుతే నాకు కామెంట్ చేయండి. మీ వీడియో బాగుంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుందని నాకు కొంచెం తెలియజేయండి. నా వీడియో ఎలా ఉంటుందో కామెంట్ కూడా చేయట్లేదండి. కూడా చూస్తలేదు, వ్యూస్ రావట్లేదు. మనకే డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ఇలా వీడియో పెడతానే ఉంటానండి. నాకు ఎందుకంటే వీడియో తీసి పెడతాం ఇష్టం. నాకు ముగ్గులైనా పూజలైనా ఇలా రొటీన్ పెడతాం నాకు చాలా ఇష్టం అండి. అందుకనే నేను నాకు వ్యూస్ రాకపోయినా సరే నేను పెడుతున్నాను. పాత వీడియోలు అయితే కొంచెం వ్యూస్ అన్న వచ్చాయి, ఇప్పుడు వ్యూస్ కూడా రావటం లేదు. ఎవరో సరిగ్గా చూడలేదండి. పాత వీడియోలు కూడా చూడండి, కొత్త వాళ్ళు పాత వీడియోలు కూడా చూడండి. పాత వాళ్ళేమో కొత్త వీడియోలు చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడైతే వర్షం కురిసేస్తుందండి. నేను వర్షంలో కూడా ముగ్గులు వేసేస్తున్నాను. ఇక్కడ పొద్దున్నే 4:30కి లేసాను. 4:30కి లేచి వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గు వేసుకుంటున్నానండి. ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. వర్షం వచ్చేస్తుంది, మీకు కనపడుతుందండి. చినుకులు పడుతున్నాయి. చినుకులు పడుతున్నా సరే ఈ ముగ్గు వేయడం ఆపకూడదని వేసేస్తున్నానండి నేను. మళ్ళీ ఆ ముగ్గు బాగొట్టేసిన తర్వాత వాన పోయిందండి. ఇలా అయితే జరిగింది. నేనైతే ఇలాగ ముగ్గు పెట్టేసి లోనికి వచ్చేసానండి. వచ్చి ముందు రోజు చిక్కుడుకాయలు గిల్లుకుని ఉంచుకున్నానండి. చిక్కుడుకాయలు శుభ్రంగా గిల్లేసి ముక్కల కింద తరిగేసుకుని ఓ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి బాక్స్ అవ్వాలి కదా, అందుకని ముందు రోజే నేను ఇలాగా తరిగేసి పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పొయ్యి తుడిచేసుకుని పిల్లలకి ముందు బియ్యం కడిగి పెట్టేస్తున్నానండి. వాళ్ళ బాక్సుల్లోకి మట్టుకి విడిగా వండుతాను. ఇద్దరికి బాక్సులకి వండుతానండి, పాపకి బాబుకి. వాళ్ళిద్దరికి మట్టుకి వండుతాను. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ మేము వండుకుంటామండి. మా మామయ్య గారు కొంచెం పళ్ళు లేవండి, అందుకని ఆయన నవలలేరు, అన్నం మెత్తగా వండాలి. అందుకని వేడి వేడి అన్నం అయితే తినగలరు కదా, కానీ ఇలాగ చల్లారిపోయిన అన్నం అయితే తినలేరండి. అయితే ఇక్కడ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానండి. పెట్టి చిక్కుడుకాయలు గిల్లాను కదండి నిన్న, ఇవి ఉడకపెట్టుకుంటానండి. ఉడకపెట్టకపోతే నాకు అదొక రకమైన పచ్చ వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. చిక్కుడుకాయలైనా సరే, నాకు ఏదో తోటకూర అయినా సరే అదొక రకమైన పచ్చి వాసన వచ్చినట్టు ఉంటుందని నేను నా అలవాటు ప్రకారంగా నేను ఉడకపెట్టుతానండి. ఉడకపెట్టి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోంచి. మా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కడ లేని సామాను అన్నీ మా ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి. కూరగాయలేమో వారానికి సరిపడా తెచ్చుకుంటాను. వారానికి సరిపడా తెచ్చుకుని చింతపండు, ఇంకా కారము, పచ్చళ్ళు అవన్నీ ఇంక ఫ్రిడ్జ్లోనే పెడతానండి. చింతపండు సంవత్సరానికి సరిపడా ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. కింద ట్రై ఉంది కదండి, అందులో పెట్టుకున్నాను చింతపండు అయితేని. పచ్చడి అయితే కొంచెమే ఉందిలేండి. కొంచెం ఉన్న పచ్చడి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, పాడైపోతుందేమో అన్నట్టు పెట్టాను.
ఇలా అయితే నేను కత్తిపీటతోనే కోస్తానండి. నాకు చాకుతో రాదు. మా అమ్మాయి అయితే చాకుతో కోస్తుంది, కానీ నాకైతే చాకు అలవాటు అవ్వలేదండి. అలవాటు చేసుకుందాం అనుకున్నా చేతులు తెగిపోతున్నాయి అని ఇంకా నేను అలవాటు చేసుకోలేదు. ఇలా కత్తిపీటతోనే అలవాటు అయిపోయింది నాకైతేని. చిన్నప్పటి నుంచి ఇంకా కత్తిపీట అలవాటు అయిపోయింది. అలాగే నేను ఇంకా మా పల్లెటూరులో ఇంకా కత్తిపీటలే కదా వాడతారు, ఇంకా కత్తిపీటలే వాడతానండి నేను కూడాని. ఎవరో కానీ చాకుతో కోయరు. ఇక్కడ పల్లెటూరు కాబట్టి కత్తిపీటనే వాడతానండి నేను. ఇలా అయితే ఓ పక్కన అన్నం వండుకుంటా, ఓ పక్కనేమో చిక్కుడుకాయలు వేసానండి. వేసి నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు కోసేసి పక్కన పెట్టుకున్నానండి. అంతలోకి అన్నం ఉడికింది. అన్నం వార్చేస్తాను. అన్నం కుక్కర్లో అన్నం గట్ట, కరెంటు కుక్కర్ అన్నం, ఇలా విజిల్ వచ్చే కుక్కర్ అన్నం గట్ట మేము తినమండి. మేము వార్చుకునే తింటాము. మాకు అలాగే అలవాటు. ఇంకా అదే అలవాటు అయిపోయిందండి. చిన్న తపాలైనా సరే నేను గంజి వంచేసిన తర్వాతే తింటామండి. గంజితో ఉన్న అన్నం ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు కదా, అందుకనే ఇంకా అలాగే అలవాటైందండి మాకు. మా అత్తయ్య గారు ఉన్న కాడి నుంచి మేము ఇంకా ఇలాగే తింటాము. గంజి వార్చిన అన్నమే తింటాము. కుక్కర్లో అన్నం, కరెంటు కుక్కర్ అన్నం గట్టా తినము. ఇలాగ అలవాటు అయిపోయింది. ఇంకా చిన్న తపాలైనా సరే నేను వార్చేస్తాను. పిల్లలకి వార్చేసి పెట్టేస్తానండి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మేము వండుకుంటాము. పిల్లలకి మట్టుకి కొంచెం మట్టుకి వండేస్తాను. కూర అయితే ఇంకా అందరికీ సరిపడా వండేస్తాను, కానీ అన్నం అయితే మట్టుకి పిల్లలకి మట్టుకి వండుతానండి, బాక్సుల్లోకి మట్టుకి. ఇలా అయితే కూర తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని అవ్వాలి కదండి మనకి. ఆడవాడి కింద ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కూడా చాలా ఆడవాడి కిందే ఉంటుంది. ఇలా అయితే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయండి. ఉడికిపోయినాయి. నేను జాలిగిన్నెలో పోసుకుంటాను, నీళ్ళు వాడిపోతాయి కదా అని జాలిగిన్నెలో పోసి అలా పక్కన పెట్టుకున్నానండి. అంతలోకి ఒక్కొక్కటి తోమేసుకుంటే మనకే ఈజీగా ఉంటుందండి. అన్నీ మళ్ళీ తోముకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకనే నేను ఎప్పటికప్పుడే తోమేసి పక్కన పెట్టేసుకుంటాను, అరమరలో పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే మా మామయ్య గారికి పొద్దున్నే టీ పెట్టాలి, టీ ఇవ్వాలి ఆయనకి. అందుకనే పక్కన పాలు పెట్టానండి పొయ్యి మీద. ఓ పక్కనేమో కూర వండుతున్నాను. ఓ పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి, ఓ పక్క నుంచేమో కూర వండుతున్నాను. పాలేమో పక్కన తీసేస్తానండి, కొన్ని తీసేసి కొన్ని ఏమో టీ పెడతాను. పిల్లలకి ఇస్తాను కొన్ని పాలు. వాళ్ళు తాగేసి టిఫిన్ తినేసి అప్పుడు వెళ్తారండి కాలేజీకి. ఇలా అయితే కూర మగ్గిపోతుందండి. పాలు పొంగి వచ్చినాయి. పాలు పొంగి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అవి వేసేసానండి కూరలోని. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందామని టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. వీడియోలో అయితే త్వరగా చూపిస్తున్నాం, కానీ కూర ఏమి తొందరగా అవ్వదు. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, అందుకనే నేను కొంచెం స్పీడ్ పెట్టాను. కూర మగ్గిపోతుందండి. చిక్కుడుకాయ ముక్కలు వేసాను కదా, చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత కాసేపు మగ్గనించి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను నేను. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. నేనైతే అలా వండుకుంటాను. మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను వంటలు అవి ఎలా చేస్తున్నానో, నా పని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ కూడా చేయండి, వీడియో చూసేసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి. ఇలా అయితే ఓ పక్క నుంచేమో టీ పెట్టానండి. ఇంకోటి నీళ్ళు పోసి మగ్గనిస్తాను కూర. మగ్గనించిన తర్వాత అప్పుడు దించేస్తానండి. ఓ పక్క నుంచేమో పిల్లలకి బాక్స్ టైం అయిపోతుంది. పొద్దున్నే టిఫిన్ ఏమో బోండాలు పెట్టుకున్నానండి. బోండాలు పెట్టుకుంటే అవ్వదు కదా, ఎప్పుడైనా ఒకసారి వేస్తానండి. అత్తమాను వేయను బోండాలు, హెల్తీ ఫుడ్ కాదని నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా పిల్లలు తింటాను కావాలి అన్నప్పుడు వేస్తామండి. ఇలా అయితే మా మామయ్య గారికి, ఈయన గారికి నేను టీ ఇచ్చేస్తున్నానండి. టీ పోసి ఇచ్చేస్తాను పొద్దున్నే. ఆయనకి పొద్దున్నే టీ పడిపోవాలి, లేకపోతే ప్రశాంతంగా ఉండదు ఆయనకి. అందుకనే టీ పోసేసి మా మామయ్య గారికి ఇచ్చేస్తున్నాను. ఈయనకి మా మామయ్య గారికి ఇచ్చేసి ఇక్కడైతే బాక్సుల్లోకి కూర తీస్తున్నానండి పిల్లలకి. కూరకి ఒక బాక్సు, అన్నానికి ఒక బాక్స్ అండి.
అదిగోండి ఇద్దరికి కూర తీసేసి అన్నం కూడా పెట్టేస్తాను. బాక్సులు సర్దేసి చల్లారుతూ ఉంటుంది కదా అన్నం అన్నట్టు బాక్సులు సర్దేసి పక్కన పెట్టేస్తానండి. మూత పెట్టకుండా బాక్సుల్లో పెట్టేసి పక్కన పెడతానండి. అన్నం చల్లారుద్ది, ఫ్యాన్ వేసేసి ఉంచుతాను, అదే చల్లారుతుంది అన్నం. ఇలా అయితే నేను ఒక్కో పని అయితే ఇలా చేసుకుంటానండి. రోజు నా డైలీ రొటీన్ పెడతాకి ట్రై చేస్తాను. ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఇలాగైతే ఓ పక్క నుంచి ఫ్యాన్ గాలి తగులుతుంది, ఓ పక్క నుంచి అయితే అన్నం చల్లారిపోతుందండి. ఇక్కడ పిల్లలకి పెట్టగా కూర వేయగా బాక్సుల్లో సర్దేగా కూర మిగిలిందండి. ఆ మిగిలిన కూర ఉడిచేస్తున్నాను. దాంట్లోకి తీసేసి పక్కన పెట్టేస్తే ఆ గిన్నె తోమేసుకోవచ్చు కదండి. బాక్సులు పెట్టేటప్పుడు అన్నం మెతుకులు పడినాయని తుడుస్తున్నానండి. ఇక్కడైతే చట్నీకి వేపుకుంటున్నాను. ఓ పక్కనేమో నూనె పెట్టాను, బొండాలకి వేద్దామని నూనె పెట్టానండి. ఓ పక్కనేమో చట్నీకి వేపుకుంటున్నాను. వేరుశనగుళ్ళుని పచ్చిమిరకాయలు వేపేసుకుని చట్నీ చేస్తానండి. మాకు ఇక్కడ కొంచెం వర్షం పడినా సరే కరెంట్ తీసేస్తారు. కరెంట్ తీసేస్తున్న మూలాని చట్నీ చేసుకుంటాకి కుదరట్లేదని గమ్మున నేను వేపేస్తున్నానండి. వేపేసి చట్నీ చేసుకుంటాను. చట్నీ చేసిన తర్వాత అప్పుడు బొండాలు వేద్దాం అనుకున్నాను, కానీ ముందే కరెంటు పోయిందండి. నేను ఇంకా బొండాలు వేసిన తర్వాత అప్పుడు చట్నీ చేశాను. ఈ కరెంటు పోద్ది అనుకుంటానే ఉన్నానండి, కరెంటు పోయిందని ఇంకా బొండాలు వేసేసాను. బోండాలు వేసుకుంటా ఇంకా చట్నీ చేసేసుకున్నానండి. ఇక్కడైతే ఒక వాయి బోండాలు వేసిన తర్వాత అప్పుడు వచ్చిందండి కరెంటు. అప్పుడు ఈ చట్నీ చేస్తున్నాను నేను. అది మిస్ అయిపోయినట్టుంది వీడియో. ఇక్కడైతే నేను బోండాలు ఏదైనా డీప్ ఫ్రై చేసింది ఏదైనా సరే నేను కాగితంలో వేసి అప్పుడు పిల్లలకు పెడతానండి. నూనె ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది కదా, ఎక్స్ట్రా నూనె ఏదన్నా ఉంటే పీల్చేస్తుందని నేను కాగితం చుట్టబెట్టి అలా పెడతాను. కాగితం పళ్ళంగా వేసినా సరే అంతగా పీల్చదండి. ఇలా చుట్టబెట్టి వేస్తే కాగితం నూనె పీలుతుంది, అందుకని ఇలా వేస్తాను. ఇలా అయితే బోండాలు వేసేసుకుంటున్నానండి. పిల్లలకి బాక్సులు కాలేజీ టైం అయిపోతుంది, అందుకని ఇంకా నేను గబగబా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత అప్పుడు నేను స్నానం చేసి వచ్చి అప్పుడు పూజ చేసుకున్న తర్వాత దేవుడి సామానం అయితే గ్యాస్ పొయ్యి అయ్యి తుడిసానండి. అది కూడా పెట్టాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితే బోండాలు వేసేసుకున్నాను. నా పూజలు నాకు పూజ చేసుకుంటాం అంటే చాలా ఇష్టం అండి. పాత సబ్స్క్రైబర్లు అయితే తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. నాకు పూజలన్నా ముగ్గులన్నా ఇలా వంటలైనా చాలా ఇష్టం అండి. నేను చేసుకునేదే నేను పెడుతున్నానండి. ఏదో వెరైటీగా పెట్టాలి, ఏదో చేసేయాలి అన్నట్టు కాకుండా నాకు నచ్చింది నేను చేస్తున్నానండి. నాకు నచ్చిందే నేను పెడుతున్నాను, నాకు వచ్చిందే పెడుతున్నానండి. ఏదో వెరైటీ చేసేలే, వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేస్తున్నారని అలాంటివి ఏమీ పెడతలేదండి. నాకు నచ్చింది నాకు వచ్చిందే పెడుతున్నానండి. నేను ఇంట్లో చేసుకునే పనులు పూజ చేసుకుంటాను కాబట్టి పూజ, ముగ్గులు వచ్చి కాబట్టి ముగ్గులు పెడుతున్నానండి. నచ్చితే చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ఇలా అయితే బొండాలు అయితే వేసుకున్నాను. ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నానండి. పెట్టేసేసి చక్కగానే వాళ్ళకి ఇచ్చేసాను, తినేసారండి. పిల్లలు తినేసి కాలేజీకి వెళ్ళిపోయారు. ఇలా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. ఈరోజు గురువారం కదా, గురువారం పూజ చేసుకున్నాను. సాయిబాబాకి చేసుకుని ఇలా దీపారాధన చేసుకున్నానండి. నేను గురువారం కూడా ఇంపార్టెంట్గానే చేసుకుంటానండి. సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. ఇలా అయితే పిల్లల కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్లు అవి చేసేసిన తర్వాత ఇంకా పని అయిపోయిందని ఇల్లు గుమ్మాలు అవి కడిగేసానండి. ఇల్లు గుమ్మాలు కడిగేసిన తర్వాత ఇలాగైతే గ్యాస్ పైన అయితే కడుక్కుంటున్నాను. గ్యాస్ పైన శుభ్రంగా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. కింద అయితే ఈ పొంగిపోయి బాగా మురికి పట్టేసిందండి. ఆ మురికి పట్టేసిందని చూస్తున్నాను. ఇది పైకి లేపామంటే మళ్ళీ పట్టుకోవాలి, అందుకని ముందు ఇది కడిగేసిన తర్వాత అప్పుడు కింద కడుగుదాము, గ్యాస్ కట్టు కడుగుదామని అనుకున్నానండి. అందుకనే ముందు గ్యాస్ పైన కడిగేస్తాను నీట్గాని.
పాప పెళ్ళికి రంగు వేసారు కానీ మంచిగా వేయలేదండి వంటగదికి. ఈ గ్యాస్ గట్టుకు వేసారు కానీ నాకేమో అంతగా నచ్చలేదు. ఏదో వేసారు అన్నట్టు వేసారండి, నాకు నచ్చలేదు. కానీ ఏం చేస్తాము, అందుకనే ఇంకా అలా ఉంచేసానండి. ఏదో ఒకటి మళ్ళీ గ్యాస్ గట్టుకి మళ్ళీ ఏదో ఒక రంగు వేయాలండి. నేను వేసుకుంటేనే కానీ నాకు తృప్తిగా ఉండదు. రంగులు వేయించినప్పుడు రంగుల అబ్బాయిలు ఏమి బాగా వేయలేదు. ఓ పక్క నుంచి పోతుందండి. జిడ్డు మొత్తం క్లీనింగ్ చేసి ఇచ్చినా సరే వాళ్ళు అలాగే వేసారు, బాగా వేయలేదు రంగులు అవి అయితేని. నేనైతే మంచిగా నీట్గా మళ్ళీ ఏదో ఒక రంగు ఉందండి, ఇంట్లో ఉంది రంగు, అది వేసుకోవాలి. మంచి ఒకరోజు చూసి వేసుకుంటాను. వేసుకున్నప్పుడు మీకు కూడా వీడియో పెడతాను చూడండి. ఇలా అయితే గ్యాస్ పైన అయితే నీట్గా కడిగేసుకుంటానండి. శుక్రవారానికి మనం రెడీ చేసుకోవాలి కదా, అందుకనే ఇంకా ఇల్లు గుమ్మాలు కడుగుతాం అయితే చాలాసార్లు పెట్టాను. ఇంకా అందుకనే పెట్టలేదండి. గ్యాస్ పైన కడిగేసి శుభ్రంగా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకుంటానండి. ఎప్పుడు నేను అలాగే పెట్టుకుంటాను. పాత వీడియోలో ఉంటాయండి చూడండి. కొత్త వాళ్ళు అయితే చక్కగా పాత వీడియోల్లో ఉంటాయి, అన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ తెలియజేయండి. ఇలా అయితే నీట్గా అయితే కడిగేసుకున్నానండి. గ్యాస్ కట్టును కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఎప్పటికప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుంది కదా. పొంగిపోయిందండి, పాలయ్యి పప్పు అని అదని ఇదని అన్నమని పొంగిపోతూ ఉంటుంది కదా. ఆ పొంగిపోయినవి అన్నీ శుభ్రంగా కడిగేసాను. కడిగేసి గ్యాస్ పైన కూడా శుభ్రంగా తుడిచేసానండి. తుడిచేసి ఇప్పుడు చాక్ పీస్తో ముగ్గు పెట్టుకుంటానండి. చిన్నగా పెట్టుకుంటాను. ఏదో మనం మట్టి పొయ్యి మీద పెట్టుకున్నట్టు అంత అందంగా రాదు కానీ ఏదో మన మనస్తృప్తికి మట్టికి పెట్టుకుంటాము. ఇలా అయితే పెట్టుకున్నానండి. లైటింగ్కి కనపడతలేదు కానీ ముగ్గులు అయితే పెట్టుకున్నాను. తడిపానండి చాక్ పీసు, అందుకనే ముగ్గు కనపడటం లేదు. దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇలా అయితే పసుపుతో ముందు బొట్లు పెట్టేసుకుంటానండి. బొట్లు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. ఇలా అయితే కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి. గ్యాస్ పైన అయితే ఇలా అలంకారం చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. నాకు వచ్చినట్టు చేసుకుంటానండి. నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది చేయాలి ఇది చేయాలని ఏమి ఉండదండి. నాకు వచ్చిందే నేను చేసుకుంటాను. ఇలా అయితే అలంకరణ చేసుకున్నానండి. గ్యాస్ పొయ్యిని బాగుందో బాగాలేదో కామెంట్లో తెలియచేయండి. ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాను. అంట్లు అయితే చాలా ఉన్నాయి తోమాలండి. అందుకని ఇంకా దేవుడి సామానం తోమిన తర్వాత అంట్లు తోమొచ్చని తోమలేదు అంట్లు. గ్యాస్ పొయ్యి మీద కూడా తర్వాత తోముదామని ఇంకా పక్కన పెట్టేశానండి. ఇలా అయితే దేవుడి సామానం తోమేసేసి తుడిచేసేసి పక్కన పెట్టానండి. దేవుడి సామానం తోముతాం కూడా చాలాసార్లు పెట్టాను వీడియోలో చూడండి. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళు అయితే చూడండి. ఇంకోండి ఇలా అయితే శుభ్రంగా తోమేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది ఆరతి ఇచ్చేది అన్నీ తోమేసానండి. ఇదైతే కొత్తది కొన్నానండి, అగరత్తులు వెలిగించుకునేది కొత్తది కొన్నాను. అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.